మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రాజమండ్రికి అయితే మొట్టమొదటి ఏఐ టెక్నాలజీ ఓసీటీ ఎక్విప్మెంట్ అయితే కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ వాళ్ళు యాజమాన్యం వారు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనతో చీఫ్ కార్డియాలజిస్ట్ ఎన్ఎస్ రామరాజు గారు ఉన్నారు. అసలు ఏఐ టెక్నాలజీతో యూజ్ చేసి గుండెకి సంబంధించిన వ్యాధుల్ని ఎంతవరకు క్యూర్ చేయొచ్చు ఏంటో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కిమ్స్ హాస్పిటల్, రాజమండ్రి, బొల్లేని హాస్పిటల్స్ అడ్వాన్స్డ్ కార్డియాక్ టెక్నాలజీ అంటే ఓసీటీ కావచ్చు, ఇంటర్వాస్కులర్ అల్ట్రాసౌండ్, రోటాబ్లేషన్ ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని హార్ట్ పేషెంట్స్కి ప్రిసైజ్ ట్రీట్మెంట్ అండ్ ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా, కాంప్లికేషన్స్ తగ్గించే విధంగా, కాంప్లికేటెడ్ కేసెస్ చేసే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాల్సిన అన్ని ఎక్విప్మెంట్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. సార్, ఓసీటీకి ఏఐ టెక్నాలజీని యాడ్ చేశారు కదా సార్, అసలు ఏఐ టెక్నాలజీని ఆ ఓసీటీలో ఎలాగా యూజ్ చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇవాళ ప్రతి ప్రాసెస్లో ఉంటుంది. మనం ఇవాళ మొబైల్ తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్, మీరు ఈవెన్ వాట్సాప్ చూసుంటారు. వాట్సాప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అని వచ్చింది, ఏఐ అని చూసారా? మెటా అండ్ ఆర్టిఫిషియల్ ఎలా ఇది అంటే ఇట్స్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఒకసారి కనుక మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొబైల్లో మీరు యాడ్ చేసి చిన్న డేటా ఇచ్చినా సరే మొత్తం మీరు మీరు రెసిగ్నేషన్ లెటర్ ఇద్దామని చెప్పి దాంట్లో అడిగినా సరే మీరు ఎలా రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వాలి ఇస్తుంది. సో దట్స్ ఆల్ ప్రీఫిక్స్డ్. అంటే మనం ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక టెక్నాలజీని లిమిట్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే వందల కొద్ది ఇమేజెస్ మనం కంప్యూటర్లో ఫీడ్ చేసి ఏది నార్మల్ ఏది అబ్నార్మల్లో ఫీడ్ చేసి తద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని తయారు చేసుకుని మనం ఏదైతే ఒకసారి ఒక చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామంటే దాని వెనకాతల కొన్ని వందల లేదంటే కొన్ని సంవత్సరాల కృషి ఉంటుంది. కృషి ఉండి వాళ్ళు దాన్ని సైంటిస్టులన్నీ దాన్ని అలా ఇంటరాగేట్ చేస్తారు. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ అంటే ఏపీలోనే ఫస్ట్ వచ్చేసి కిమ్స్ బొల్లేని హాస్పిటల్లోనే. ఇంతకుముందు ట్రీట్మెంట్కి అంటే ఇది వచ్చాక ఇప్పుడు ఓసీటీ వచ్చింది కదా సార్, ఓసీటీ దీనికి ముందు దీనికి తర్వాత అనుకోవచ్చా? అలాగే ఇప్పుడు లేదండి. ఈ ఓసీటీ అనేది ఏ లేకుండా ముందు ఉండేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఫ్యూచర్లో ఇంకేం డెవలప్మెంట్స్ వస్తాయి, మన ఫ్యూచర్ గురించి మనం చెప్పలేము. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఏముందో ఇప్పుడు లేదు. ఇంకా చాలా హాస్పిటల్స్ 15 ఏళ్ల క్రితం టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారు. కానీ రాను డెవలప్మెంట్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. సో ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్స్ చూస్తాం. ఈ టెక్నాలజీ ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో ఆ టెక్నాలజీస్ అన్నీ యూజ్ చేయడం వల్ల మనం పర్సంటేజ్ ఇప్పుడైతే 70-75 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మనం 95%, 96% వరకు మనం అంటే సివియర్గా ఉన్న హార్ట్ డిసీజెస్లో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి సార్? అంటే ఈ బేసిక్గా ఈ టెక్నాలజీస్ చాలా వరకు ఏంటంటే సర్జరీ లేకుండా చేసే విధానాలను అమలు చేస్తుంటాయి. మనం సర్జరీస్ రేట్ తగ్గించి పేషెంట్కి సర్జరీ కాకుండా సర్జరీ లేకుండానే యాంజియోప్లాస్టిక్స్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ఎస్ రామరాజు గారు అయితే సక్సెస్ రేట్ అయితే విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడున్న ఏఏ టెక్నాలజీని యూజ్ చేసుకుని అంటే ఓసీటీ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎంతోమంది హృద్రోగులకి అది సివియర్ కండిషన్లో ఉన్నా కానీ ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని చాలా వరకు నయం చేయొచ్చని వాళ్ళ మాటల్లో అయితే వాళ్ళు చెప్తారు. డాక్టర్ సతీష్, కార్డియాక్ సర్జన్. నేను ఇక్కడ 2008 నుంచి బొల్లేని కిమ్స్లో పనిచేస్తున్నాము. సార్ చెప్పినట్టే మేము దగ్గర 13,500 సర్జరీస్ ఇక్కడ జరిగింది. మామూలుగా ప్రతి స్టార్టింగ్ నుంచి కూడా కామన్ సర్జరీస్, బైపాస్ సర్జరీ కానీ, వాల్ రీప్లేస్మెంట్ కానీ, చిన్నపిల్లల సర్జరీ కానీ అన్నీ రెగ్యులర్గా ఇప్పటివరకు చేశాం. ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఇంకా అడ్వాన్స్డ్ హార్ట్ సర్జరీస్ కూడా మేము చేస్తున్నాం. అందులో మీకు 2-3 చెప్పాలంటే, ఒకటి చిన్న వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ని మీకు అందరికీ చిన్న నోట్ కూడా పంపించాము. వాల్వ్స్ చాలా చిన్నగా ఉంటే అది కొంత మేజర్ ప్రొసీజర్, అది పెద్ద చేసి వాల్వ్ రీప్లేస్మెంట్ చేసేది జరుగుతుంది. ఇంకొకటి వాల్వ్తో పాటు ఏదైనా రక్తనాళాలు పగిలిపోయి డిసెక్షన్ అంటాం, అలా జరిగి లేదా రక్తనాళాలు చాలా ఉబ్బిపోతే ఆ రక్తనాళాలన్నీ మార్చాల్సి వస్తుంది. అది అయోర్టిక్ రూట్ రీప్లేస్మెంట్ అంటాం, అంటే బెంటాల్ ప్రొసీజర్ అని చెప్తాం.
అది కూడా ఇప్పటివరకు హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉండేది. అప్పుడు రాజమండ్రిలో కూడా లాస్ట్ 4-5 సంవత్సరం నుంచి చేసేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి కొంతమందికి మెడలో రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటుంది, ఆ వల్ల స్ట్రోక్స్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఆ పేషెంట్స్ కూడా మేము లాస్ట్ 4-5 years నుంచి మెడగెళ్ళ రక్తనాళాలు ఓపెన్ చేసి అది క్లియర్ చేసే ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇది కూడా ఆపరేషన్స్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేకపోతే కోస్టల్ బెల్ట్లో ఎక్కడైనా ఇలాంటి ప్రొసీజర్ చేసేవాళ్ళు కాదు. ఓన్లీ వాస్కులర్ సర్జన్స్ హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో కొంతమంది చేసేవాళ్ళు. ఆ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ మేము చేసేది జరుగుతూ ఉంది. అలాగే చిన్నపిల్లల సర్జరీ అంటే పుట్టుకతోనే చిన్నపిల్లలకి కాంప్లెక్స్ కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. ఆ హార్ట్ డిసీజ్ కూడా ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు నా కలీగ్ డాక్టర్ పుషమి ఉన్నారు, షీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ పీడియాట్రిక్ కార్డియక్ సర్జరీ. తను పీడియాట్రిక్ కార్డియక్ సర్జరీ చేస్తుంది. ఎనీ కాంప్లెక్స్ కంజనైటల్ హార్ట్ డిసీజ్ అవుతాయి కూడా మేము రాజమండ్రిలోనే సర్జికల్ ట్రీట్మెంట్ చేయగలం. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గణేష్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.